ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం మహాజాతర ఈ ఏడాది కొత్త రూపుతోటి వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. గతం కన్నా ఈసారి వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మేడారం మహాజాతర ఏర్పాట్లపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కోట్లాది మంది భక్తులు కలిగిన వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కోరిన కోరికలు తీర్చి ఆరాధ్య దైవాలుగా ఉన్నారు. ప్రకృతిని దైవంగా కొలిచే ఆదివాసుల సంప్రదాయాలు, సంస్కృతి భక్తులందరినీ ఆ ప్రకృతితో మమేకం చేసి తెలంగాణ కుంభమేళగా పిలిచే మహాజాతర సమ్మక్క సారలమ్మ జాతర. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు 2 కోట్లకు పైగా భక్తులు తరలివచ్చి ఆ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం 40 సంవత్సరాల తర్వాత అమ్మవారి గద్దెల ప్రాంగణాలను పునర్నిర్మాణం చేస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను ఈసారి కొత్త రూపుతోటి వైభవంగా జరపనుంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు తెలంగాణతో పాటుగా పొరుగు రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈసారి ఎప్పుడూ కల్పించే తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపైన సర్కారు దృష్టి సారించింది. ఎన్నడూ లేని విధంగా 250 కోట్లతోటి మేడారం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ పనులకే 101 కోట్లు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం.